హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే అవనికైతే ఇక రాజేశ్వరి గుండె పగిలే నిజాన్ని చెప్పి తన ప్రాణాలనైతే కోల్పోబోతుంది. అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక రాజేశ్వరి అయితే చాలా బాధపడుతూ ఇక చక్రధర్ చేసిన మోసాన్ని గుర్తుకు చేసుకొని అక్కడికక్కడే కుప్పగూలిపోతుంది. అప్పుడే ఇక పల్లవైతే డాడ్ మా మామికి చేసిన ఇక మేలు చాలు, నువ్వు మా మామ్ని టచ్ కూడా చేయదు అని పల్లవి వెంటనే ఇక డాక్టర్కి ఫోన్ చేస్తుంది. అప్పుడే డాక్టర్ అమ్మ వచ్చి ట్రీట్మెంట్ చేసి తను ఏదో షాకింగ్ న్యూస్ విన్నట్లుంది, అందుకే బీపీ హై లెవెల్లో పెరుగుతుంది కాబట్టి తనకి ఇలాంటి విషయాలు ఎప్పటికీ తెలియకుండా చేయాలి, తనకి ఇక ఆవేశపడేలా చేయకూడదు అని డాక్టర్ అమ్మ పల్లవికి చెప్పగానే ఇక పల్లవి వెంటనే సరే మేడం అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక చూసావు కదా డాడ్, మామ్ పరిస్థితి, మామ్కి ఇలాంటి విషయం తెలిస్తేనే కదా ఇప్పుడు మామ్ ఈ విధంగా అయ్యింది. ఇక ఇదంతా నీ వల్లే, మామ్కి ఏదైనా జరిగితే ఎవరిని వదిలిపెట్టను, ఒక్కరిని కూడా వదిలిపెట్టను, ఆవనిని ఆ మీనాక్షిని ఆఖరికి నిన్ను కూడా వదిలిపెట్టను అని అంటూ ఉంటుంది పల్లవి. అయితే ఇక చక్రధర్ అయితే లేదమ్మా, నన్ను క్షమించమ్మా, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, కానీ ఆ తప్పు ఆ రోజులో అనుకోకుండా చేశాను, రాజేశ్వరిని బాధ పెట్టాలని కాదు అని చక్రధర్ అంటూ ఉంటాడు. మరోసారి మా గురించి ఆలోచించొద్దు అని ఇక పల్లవి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మా మామకి ఏదైనా జరిగితే మాత్రం వదిలిపెట్టనని వార్నింగ్ ఇచ్చి ఇక పల్లవి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక చక్రధర్ అయితే రాజేశ్వరి గదిలోకి వెళ్తాడు. అప్పుడే రాజేశ్వరి, ఏంటండి చాలు, నాకు మోసం చేసింది చాలు, ఈరోజు నన్ను రోడ్డు పాలు చేశావు, నన్ను నా కూతుర్ని అనాథలను చేశావు అని అంటూ ఉంటుంది రాజేశ్వరి. అప్పుడే ఇక అలా చేసింది ఇన్నాళ్ళుగా మీనాక్షిని కదా, ఇక నేను తప్పు చేశాను, మీనాక్షి విషయంలో తప్పు చేశాను, ఇటు నీ విషయంలో తప్పు చేశాను, నా తప్పుని తెలుసుకున్నాను, ఇక నుంచి అందరూ సంతోషంగా ఉండేలా నేను చూసుకుంటాను అని చక్రధర్ రాజేశ్వరితో అంటూ ఉంటాడు. లేదండి చాలు, నువ్వు చేసిన మోసం చాలు, ఇక నుంచి నాతో నువ్వు మాట్లాడకండి అని రాజేశ్వరి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక చక్రధర్ రాజేశ్వరి, నన్ను క్షమించి రాజేశ్వరి, ఇక నుంచి ఏ తప్పు చేయను అని ఇక ఎప్పటికీ నీతోనే ఉంటాను అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇక వెంటనే మీనాక్షి ఇప్పుడు వచ్చి నిన్ను తీసుకువెళ్తే వెళ్ళవా అని రాజేశ్వరి అంటూ ఉంటుంది. లేదు, మీనాక్షి అలా స్వార్థపరురాలైతే ఏ రోజో నేనే తన భర్తనని, ఇక అవని ఇక భరత్లు నా పిల్లలని ఏ రోజో చెప్పేది, కానీ ఇప్పటి వరకు నా నోటితో ఇక నేనే తను నా భార్య, నా పిల్లలు అవని భరతులని చెప్పేలా ఒక్కటే కావాలని చూసింది. ఒక ప్రపంచానికి ఇక నేను తన భర్తనని తెలియజేసుకోవాల్సిన పరిస్థితి మాత్రమే ఆమెకుంది. అందుకనే ఈరోజు ఇది చాలండి నాకు, ఇక నువ్వు రాజేశ్వరితో సంతోషంగా ఉండు, నాకు ఈ గుర్తింపు చాలు అని మీనాక్షి ఇలా చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. అలాంటి మీనాక్షి స్వార్థంగా ఆలోచించి నన్ను నిన్ను విడదీయదు అని ఇక అంటూ చక్రధర్ రాజేశ్వరికి చెప్తూ ఉంటాడు. అప్పుడు రాజేశ్వరి, నిన్ను నమ్మాలంటే నాకు భయంగా ఉందండి, ఇన్నాళ్ళుగా నిన్ను నమ్మాను కానీ నన్ను మోసం చేశావు, నా డబ్బు కోసం నన్ను పెళ్లి చేసుకున్నావు, మొదటిగా నీకు పెళ్లి జరిగిందని నిజం చెప్పకుండా నన్ను మోసం చేశావు, ఈరోజు నా కూతుర్ని కూడా బాధ పెట్టావు అని రాజేశ్వరి చక్రధర్తో అంటూ ఉంటుంది. అప్పుడే చక్రధర్, లేదు రాజేశ్వరి, నేను ఇక నుంచి నీతో సంతోషంగా ఉంటాను, నన్ను క్షమించు రాజేశ్వరి, ఇక నుంచి అన్ని నిజాలే చెప్తాను అని చక్రధర్ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక చక్రధర్ మాటలు విన్న రాజేశ్వరి, ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మళ్ళీ నేను ఏదైనా జరిగిందని తెలిస్తే ఊరుకోను అని ఇక రాజేశ్వరి అంటూ ఉంటుంది. ఇక చక్రధర్ అయితే సరే అని ఇక అక్కడి నుంచి వెళ్తాడు. వెంటనే చక్రధర్కి ఫోన్ వస్తుంది. అది విన్న చక్రధర్ ఇక వెంటనే ఫోన్ లిఫ్ట్ చేశాడు. అప్పుడే ఇక మీనాక్షి చక్రధర్కి ఫోన్ చేస్తుంది. అప్పుడే చెప్పు మీనాక్షి అని అంటూ ఉంటాడు. అప్పుడే రాజేశ్వరి, ఇదేంటి, ఈయన ఇప్పుడే కదా తనతో మాట్లాడను, ఎప్పటికీ తనని చూడను అని చెప్పాడు,
కానీ ఇప్పుడేంటి ఇలా ఫోన్ మాట్లాడుతున్నాడు అని ఇక రాజేశ్వరి అలా చాటుగా వింటూ ఉంటుంది. అప్పుడే ఇక చక్రధరైతే చెప్పు మీనాక్షి అని అనగానే, ఏవండి మీరు ఇక రాజేశ్వరితో చాలా సంతోషంగా, తనతో ఇక చాలా సంతోషంగా ఉండాలి. మీరిద్దరూ ఎప్పటికీ విడిపోకూడదు. మీరిద్దరూ ఎప్పటికీ కలిసి ఉండాలి. పల్లవిని జాగ్రత్తగా చూసుకోండి. పల్లవి గురించి నాకు తెలుసు. పల్లవి ఎక్కువగా ఆలోచిస్తుంది. పల్లవి ఇక తనకి ఏదైనా జరిగితే వదిలిపెట్టదు. అలాంటి పల్లవిని సరిదిద్దండి. ఇక అందరూ సంతోషంగా ఉండండి. ఇక నా గురించి ఆలోచించి రాజేశ్వరికి ఇక నా దగ్గరికి వచ్చేలా నువ్వు ఎప్పటికీ రాకూడదు. రాజేశ్వరి ఇక నిన్ను తప్పు పట్టకూడదు. అంటే రాజేశ్వరితోనే నువ్వు సంతోషంగా ఉండాలి. అదే నాకు కావాలి. కానీ అవని భరతుల్ని నీ పిల్లల్లా చూడు. అంతే చాలు మాకు. మళ్ళీ మళ్ళీ నా దగ్గరికి రావాలని ప్రయత్నించకు. అలా రావడం వల్ల రాజేశ్వరి బాధపడుతుంది అని ఇక చెప్తూ ఉంటుంది మీనాక్షి అయితే. అప్పుడే చక్రధర్ అయితే, సరే మీనాక్షి, నేను రాజేశ్వర్తో చాలా సంతోషంగా ఉంటాను. ఇక ఆ పల్లవిని రాజేశ్వర్ని సంతోషంగా చూసుకుంటాను. ఇక ఎప్పటికీ నిన్ను కలవాలని ప్రయత్నించాను అని ఇక అంటూ ఉంటాడు చక్రధర్ అయితే. అప్పుడే ఇక రాజేశ్వరి షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఆ మీనాక్షి ఎవరైనా భార్యలు ఇక ఫోన్ చేసి అక్కడ ఎందుకున్నావు, ఇక్కడికి రా అని అంటూ ఉంటారు. కానీ మీనాక్షి ఏంటి ఇలా మాట్లాడుతుంది, నాతోనే ఉండిపో అని చెప్తుంది అని ఇక అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక రాజేశ్వరి అంటే మీనాక్షి అక్క చాలా మంచిది, నేనే అపార్థం చేసుకున్నాను అని ఇక రాజేశ్వరి అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక మీనాక్షి అయితే ఇక నుంచి పల్లవి గురించి ఎవరికి బయట పెట్టకూడదు అని ఇక చక్రధర్తో అంటూ ఉంటుంది. అప్పుడే చక్రధర్ అయితే, లేదు పల్లవి గురించి ఎప్పటికీ బయట పెట్టను, ఇక పల్లవి ఎప్పటికీ ఈ విధంగానే ఉంటుంది అని అనగానే అప్పుడే ఇక రాజేశ్వరి షాక్ అయిపోతుంది. ఇదేంటి, పల్లవి గురించి ఎప్పటికీ నిజాన్ని బయట పెట్టనని మాట్లాడుతున్నాడు అని ఇక అనుకుంటూ ఉంటుంది. ఇక రాజేశ్వరి అయితే, ఇదేంటి ఆయన ఇలా మాట్లాడుతున్నారు, అంటే పల్లవి గురించి కూడా ఏదో నిజం ఉండి ఉంటుందా అని ఇక రాజేశ్వరి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మీనాక్షి సరే అని ఇక ఫోన్ అయితే కట్ చేసింది. వెంటనే ఇక రాజేశ్వరి అయితే ఇక చక్రధర్ దగ్గరికి వస్తుంది. అప్పుడే చక్రధర్ ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఇదేంటి, మీనాక్షితో మాట్లాడిందంతా విన్నిందా, అంటే మీనాక్షితో మళ్ళీ నేను మాట్లాడుతున్నానని నన్ను మళ్ళీ అపార్థం చేసుకుంటున్నా అని చక్రధర్ అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఏంటి రాజేశ్వరి అని అనగానే, నాకు ఒక నిజం తెలియాలి. ఇప్పుడు తెలిసిన నిజం ఒకటి ఇంకో నిజం ఉందని నాకు అర్థమైపోయింది. ఆ నిజం ఇప్పుడు నాకు తెలియాలి అని అంటూ ఉంటుంది రాజేశ్వరి అయితే. అప్పుడే ఇక చక్రధర్ అయితే, ఏంటి రాజేశ్వరి నిజం ఏంటి, ఇప్పుడు నిజం చెప్పేశాను కదా, మీనాక్షి నా మొదటి భార్య అని అందరి ముందు చెప్పేశాను అని అనగానే, ఆ నిజం కాదండి, ఏదో ఇంకో నిజం ఉందని నువ్వు మీనాక్షితో మాట్లాడడం నేను విన్నాను. అవని పల్లవి గురించి ఏదో నిజం బయట పెట్టకూడదని మీనాక్షి అంటుంది. నువ్వు కూడా బయట పెట్టనని చెప్తున్నావు, అదేంటో నాకు తెలియాలి అని ఇక రాజేశ్వరి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక చక్రధర్ అయితే, అదేం లేదు మీనాక్షి రాజేశ్వరి అని అంటూ ఉంటాడు. ఇక నువ్వు ఆ నిజం చెప్పకపోతే నేను చచ్చిపోయినంత ఒట్టే అని ఇక రాజేశ్వరి అనగానే చక్రధర్ ఒకసారి షాక్ అయిపోతాడు. రాజేశ్వరి రాజేశ్వరి అని అంటూ ఉంటాడు. మీరు నిజాన్ని చెప్పి తీరవలసిందే అని రాజేశ్వరి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక చక్రధర్ అయితే, అవును ఇక పల్లవి గురించి ఒక నిజం ఉంది అని అనగానే, అప్పుడే ఆ నిజమేంటో నాకు చెప్పండి అని రాజేశ్వరి అంటూ ఉంటుంది. లేదు రాజేశ్వరి, ఆ నిజాన్ని తెలుసుకొని తట్టుకునే శక్తి నీకు లేదు, ఇక నుంచి అది మర్చిపో అని చక్రధర్ అంటూ ఉంటాడు. అప్పుడే రాజేశ్వరి, లేదండి ఆ నిజమేంటో నాకు తెలియాలి, నా కూతురు గురించి ఏదో నా దగ్గర దాచిపెడుతున్నారు, నాకు ఈ నిజం తెలియాలి, లేకపోతే చూడండి అని రాజేశ్వరి బలవంతం చేస్తూ ఉంటుంది. అప్పుడే చక్రధర్ అయితే, సరే నీకు నిజం చెప్తాను అని ఇక చక్రధర్ అయితే, పల్లవి ఎవరో కాదు, అసలు పల్లవి నీ కూతురు కాదు అని చెప్పగానే రాజేశ్వరి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటి, పల్లవి నా కూతురు కాదా అని రాజేశ్వరి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక చక్రధర్ అయితే, అవును రాజేశ్వరి, పల్లవి నీ కూతురు కాదు అని అనగానే అప్పుడే ఏడుస్తూ ఉంటుంది. అయినా పల్లవి నా కూతురు కాకపోతే ఇప్పుడు తను ఎవరి కూతురు అని రాజేశ్వరి అడుగుతూ ఉంటుంది. అవును రాజేశ్వరి, పల్లవి నీ కూతురు కాదు, కానీ ఎవరి కూతురో అనేది నాకు తెలుసు అని అనగానే, వాళ్ళు ఎవరో నాకు చెప్పండి అని రాజేశ్వరి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక చక్రధర్ అయితే, పల్లవి తల్లి ఇక మీనా
మీనాక్షి అని చెప్పగానే రాజేశ్వరి షాక్ అయిపోతుంది. ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు? పల్లవి తండ్రి మీనాక్షి కావడం ఏంటి? అయినా మీనాక్షికి అవని భరతులు మాత్రమే కదా అని అంటూ ఉంటుంది రాజేశ్వరి అయితే. అప్పుడే ఇక చక్రధర్ అయితే, అవును, ఇక మీనాక్షికి అవని భరతులతో పాటు పల్లవి కూడా ఉంది అని చెప్పగానే రాజేశ్వరి షాక్ అయిపోతుంది. నాకు అబద్ధం చెప్తున్నారు, మీరు కావాలనే నా కాడ అబద్ధం ఆడుతున్నారు అని ఇక రాజేశ్వరి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక చక్రధర్ అయితే, లేదు మీనాక్షి, రాజేశ్వరి నిజం చెప్తున్నాను, పల్లవి మీనాక్షి కూతురే. మీనాక్షికి కవల పిల్లలు అవని ఇక పల్లవిలు. ఆ రోజు నువ్వు కూడా ఇక ప్రెగ్నెంట్, ఇక గర్భవతితో ఉండడం చూసి ఇక నిన్ను ఇక అలా నీ పురిటిలోనే పాపని పోగొట్టుకున్నావు. ఇక నువ్వు పురిటిలో పాపని పోగొట్టుకున్నావని బాధపడతావని ఇక నేను మీనాక్షి ఒళ్ళో ఉన్న పాపని పల్లవిని తీసుకువచ్చి నీ ఒళ్ళో పెట్టాను. ఇక ఆ నిజం ఇక మీనాక్షికి ఎవరికీ చెప్పొద్దని ఇక నుంచి నువ్వు నీ కూతుర్ని మర్చిపోవాలని బెదిరించాను. అందుకే ఇన్ని రోజులు మీనాక్షి పల్లవి గురించి బయట పెట్టలేదు. పల్లవి కూడా మీనాక్షి కూతురే. పల్లవిని ఇక నిన్ను నీ బాధను చూసి మీనాక్షి పల్లవిని ఇక నీకు ఇచ్చింది అని చెప్పగానే అప్పుడే రాజేశ్వరి షాక్ అయిపోతుంది. ఇక రాజేశ్వరి కళ్ళలో నీళ్లు వస్తుంటాయి. రాజేశ్వరి, ఇక నువ్వు పల్లవి నీ కూతురు అన్నదే ఇక నిజమనుకోవాలి అని ఇక అవన్నీ వదిలేయి అని ఇక చక్రధర్ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక సరే అండి అని రాజేశ్వరి తన గదిలో కూర్చొని చాలా బాధపడుతుంది. అంతగా త్యాగం చేసిన ఆ అక్కకి నేనే ద్రోహం చేస్తున్నానా, నేను తప్పుగా అనుకున్నాను అని ఇక రాజేశ్వరి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. వెంటనే మీనాక్షి అక్కని కలిసి నేను తనని క్షమించమని రోజు నన్ను పిల్లలని లోటు తీర్చింది. అలాంటి మీనాక్షి అక్కని నేను చాలా మాటలు అన్నాను. ప్రతిసారి ఇక భర్త విషయంలో అవనిని తండ్రి విషయంలో బాధ పెట్టాను. లేదు, తనని వెంటనే కలిసి తనకి క్షమాపణ చెప్పాలి అని ఇక అనుకుంటూ ఉంటుంది రాజేశ్వరి అయితే. వెంటనే రాజేశ్వరి ఇంట్లో నుంచి ఇక మీనాక్షి దగ్గరికి బయలుదేరుతూ ఉంటుంది. ఇక మీనాక్షి దగ్గరికి బయలుదేరుతూ ఉండగా అప్పుడే ఇక రాజేశ్వరి అక్కడి నుంచి వస్తూ ఉండగా కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. వెంటనే అక్కడి నుంచి అవని వస్తూ ఉంటుంది. ఇక అవని అయితే, అదేంటి ఎవరో పడిపోయి ఉన్నారు అని అవని అక్క రాజేశ్వరిని చూసి అక్కడికి వెళ్తుంది. వెంటనే రాజేశ్వరిని చూసి అవని షాక్ అయిపోతుంది. ఇదేంటి, పిన్ని కదా ఇక్కడ ఉందేంటి అని పిన్ని అని అరుస్తూ ఉంటుంది. అప్పుడే రాజేశ్వరి కళ్ళు తెరవకపోవడంతో వెంటనే రాజేశ్వరిని ఇక ఆటోలో ఎక్కించుకొని హాస్పిటల్కి అయితే వస్తుంది. వెంటనే డాక్టర్ గారు, ఇక ఈమెకి ట్రీట్మెంట్ జరిపించండి వెంటనే అని ఇక అంటూ ఉంటుంది. వెంటనే ఇక డాక్టర్ అయితే ట్రీట్మెంట్ జరిపిస్తూ ఉంటాడు. అప్పుడే ఇక ట్రీట్మెంట్ జరిపిస్తూ ఉండగా డాక్టర్ అయితే ఇక రాజేశ్వరి గురించి గుండె పగిలే నిజానైతే తెలుసుకుంటాడు. వెంటనే ఇక అవని గారు అని పిలుస్తూ ఉంటాడు. అప్పుడే అవని అయితే రాజేశ్వరి ఉన్న ఇక లోపలికైతే వెళ్తుంది. అప్పుడే ఇక డాక్టర్ అయితే, ఏంటి డాక్టర్ గారు, ప్రాణానికి అపాయమేమీ లేదు కదా అని అవని అంటూ ఉంటుంది. లేదమ్మా, నిజంగానే తనకి ఇక ఒక పెద్ద వ్యాధి వచ్చింది, ఇక తను ప్రాణాలతో ఉంటుందని నమ్మకం లేదు అని డాక్టర్ చెప్పగానే అప్పుడే అవని ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఏం డాక్టర్ గారు, ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటూ ఉంటారు. అప్పుడే ఇక అవునమ్మా, తనకి బ్రెయిన్ ట్యూమర్ అనే వ్యాధి ఉంది. చాలా రోజుల నుంచి తను ఆ పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఇది లాస్ట్ దశ. ఇక ఇవాళ రేపు తన ప్రాణాలు పోయే అవకాశం ఉంది. తన ప్రాణానికైతే ఇక మేము గ్యారంటీ ఇవ్వలేము అని డాక్టర్ చెప్పగానే అప్పుడే అవని షాక్ అయిపోతుంది. అప్పుడే ఇక అవని షాక్ అయిపోయి అలానే చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక కళ్ళు తెరుస్తుంది రాజేశ్వరి. ఇక రాజేశ్వరి కళ్ళు తెరగానే పినిగారు అని అంటూ ఉంటుంది. అమ్మ అవని అని అంటూ ఉంటుంది రాజేశ్వరి అయితే. పిని అని ఇంకా అనగానే అప్పుడే రాజేశ్వరి, అమ్మ అవని, ఇక నా ప్రాణాలు ఉంటాయో పోతాయో తెలీదు, కానీ నేను ఇంకా అందరికీ క్షమాపణ చెప్పాలి. నేను తప్పు చేశానమ్మా, అందుకే నేను క్షమాపణ చెప్పాలి అని రాజేశ్వరి అంటూ ఉంటుంది. ఏంటి పిని, నువ్వు తప్పు చేయడం ఏంటి అని అవని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక రాజేశ్వరి అయితే, అవునమ్మా, నేను అక్కకి ఇక క్షమాపణ చెప్పాలనే వస్తున్నాను. ఇక అక్క నాకు ఎంతో త్యాగం చేసింది, తన కూతుర్ని కూడా నా ఒళ్ళోకి చేర్చింది, ఇక నన్ను తల్లిని చేసింది. అలాంటి అక్కని ఎన్నో మాటలు అన్నాను, అపార్థం చేసుకున్నాను, అందుకే తనకి క్షమాపణ చెప్పాలని వస్తున్నాను అని అనగానే, లేదు పిన్ని, ఇక నువ్వేమీ క్షమాపణ చెప్పనవసరం లేదు, అయినా నువ్వు తెలియదు కదా, అందుకే ఇలాంతా చేశావు అని ఇక అంటూ ఉంటుంది. అవునమ్మా, అయినా నీకు తల్లి త్యాగం చేయడం ఏంటి పిన్ని అని అంటూ ఉంటుంది అవని అయితే. అప్పుడే ఇక అవునమ్మా, ఇక
పల్లవి నా కూతురు కాదు. పల్లవి ఇక మీనాక్షి కూతురే. ఈ మీనాక్షి అక్క కూతురే. అంటే పల్లవి నీ చెల్లెలు అని చెప్పగానే అవని షాక్ అయిపోతుంది. ఏంటి పిన్ని నువ్వు మాట్లాడేది అని అనగానే, అవునమ్మా, ఇంకా నాకు పిల్లలు నా పురిటిలోనే నేను పాపని పోగొట్టుకున్నాను. కానీ నేను బాధపడకూడదని మీ అమ్మని బెదిరించి ఇక మీ అమ్మ ఒళ్ళో ఉన్న పాపని పల్లవిని తీసుకొచ్చి నా కూతురుని చేశాడు మీ నాన్న. ఇక అంత పెద్ద త్యాగం చేసిన మీ అమ్మని నేను అపార్థం చేసుకున్నాను. అందుకే తనకి నిజం చెప్పాలనే వస్తున్నాను అని రాజేశ్వరి చెప్పగానే అప్పుడే ఇక మీ అవని అయితే షాక్ అయిపోతుంది. ఏంటి పిన్ని పల్లవి నా తోడబుట్టిన చెల్లెల అని అనగానే, అవునమ్మా, ఇక నుంచి మీరందరూ సంతోషంగా ఉండాలి అని ఇక నుంచి మీనాక్షి అక్క ఇక చక్రధర్ ఈయన ఇద్దరు కలిసి ఉండాలి. వీళ్ళంతా సంతోషంగా ఉండాలి. ఇక పల్లవి కూడా నీ చెల్లెలన్న నిజాన్ని తనకి చెప్పి నువ్వు పల్లవిని కూడా చాలా సంతోషంగా అందరూ కలిసిపోయి ఉండాలి. పల్లవిని మార్చే బాధ్యత నీదే అమ్మా అని ఇక రాజేశ్వరి ఇక అన్ని నిజాలైతే అవనికి చెప్పేసి తనైతే కన్ను మూస్తుంది. ఈ విధంగానైతే ఇక రాజేశ్వరి అయితే పల్లవి కూడా తన కూతురు కాదని మీనాక్షి కూతురు అన్న నిజం తెలుసుకుంటుంది. తనకి ఒక పెద్ద వ్యాధి, బ్రెయిన్ ట్యూమర్ అనే వ్యాధితో మరణించడంతో ఇక మీనాక్షి ఇక చక్రధర్ అయితే ఇద్దరు కలిసి ఉండాలని తన లాస్ట్ కోరిక తీర్చాలని అవనినైతే కోరుతుంది. ఈ విధంగానైతే జరగబోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.